రైస్ కీర్. రైస్ కీర్. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి మిల్క్, అలాగే బ్రౌన్ రైస్ ని మనం ఉడికించుకొని బాయిల్ చేసేసుకుని కూడా. ఇది ఓన్లీ మనము 50% ఉడికించుకున్నాం అనమాట. ఓకే, సో 50% ఉడికించుకున్నాం అండ్ రిమైనింగ్ ది మనం 50% మిల్క్ లో ఉడికించుకుంటాం. ఓకే, సో మీరు అలాగే బ్రౌన్ షుగర్ తీసుకొచ్చారు. మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే ఎప్పుడు కూడా బ్రౌన్ షుగరే వాడుతూ ఉంటాం. అండ్ అలాగే నట్స్ కూడా తీసుకొచ్చాం. అవును, డ్రై ఫ్రూట్స్. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్రెడీ రైస్ని ఒక 50% వాటర్లో ఉడికించుకున్నాం. ఇప్పుడు మనము మిల్క్లో కూడా ఉడికించేసుకుందాం. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ మిల్క్, సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. సో మిల్క్ వేసేసాను కదా, తర్వాత ఈ రైస్ కూడా వేసి చక్కగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. సో ఆల్రెడీ కొంచెం ఉడికింది కాబట్టి మనకి ఇంకొక 10-15 minutes పడుతుంది కంప్లీట్గా ఉడకడానికి. అలాగే. సో ఇప్పుడు బ్రౌన్ రైస్, ఇప్పుడు మూత పెట్టేసుకొని ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. అలాగే. సో ఈ స్టవ్ కూడా వెలిగించిన. ఓకే పల్లవి. సో ఇప్పుడు ఆ ప్యాన్లో మనము డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. అలాగే. సో ముందుగా నెయ్యి వేసేసుకుందాం. సో కొంచెం నెయ్యి. అండ్ మనం హై క్యాలరీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ చాలా మందికి హై క్యాలరీ డైట్ కూడా అవసరము. సో కొంతమంది మనకి చాలా లీన్గా ఉంటారు. సో వాళ్ళు బై బర్త్ నుంచే వాళ్ళు యాక్చువల్లీ చాలా లీన్గా ఉంటారు అండ్ వాళ్ళు యూత్కి వచ్చిన తర్వాత కూడా అదే మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు చాలా వరకు కూడా నీరసం, అంటే ఏ పని చేసినా సరే నీరసం అనేది ఎక్కువగా వస్తుంది. సో వీళ్ళకి మాత్రమే హై క్యాలరీ డైట్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటూ ఉండాలా? లేదు. సో మీరు అన్నట్టుగా బై బర్త్లో ఎవరైతే అలా లీన్గా లేదంటే బిఎంఐ తక్కువగా ఉండి అండర్ వెయిట్లో పడతారో వాళ్ళకి హై క్యాలరీ చాలా అవసరం. ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా డిసీజ్ కండిషన్ వచ్చి కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ వెయిట్ లాస్ అయిపోతారు. అంటే లైక్ 1 monthలో 10 kgs 7-5 kgs అవ్వడం. సో 5 కన్నా ఎక్కువగా అవుతే, అసలు ఏమీ డైట్ ఫాలో చేయకుండా అంతగా అవుతే ఇట్స్ ఏ సైన్ అన్నమాట. థైరాయిడ్ వల్ల కూడా ఇష్యూ. సో హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, హైపో ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. సో ఎవరికైతే ఈ హైపర్ కండిషన్ వస్తుందో వాళ్ళు కూడా. సో అలా ఏదైనా కండిషన్ వల్ల వెయిట్ లాసెస్ అవుతున్న వాళ్ళు అండ్ అలాగే ఇలా కొంచెం మనకు బై బర్త్ ఉన్న వాళ్ళు లేదంటే బాగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి హై క్యాలరీ అంటే మనం సజెస్ట్ చేయొచ్చు. షూర్. సో నెయ్యి కూడా కరిగిపోయింది. ఇందులో ఇప్పుడు బాదం, అండ్ అలాగే జీడిపప్పు. ఓకే, సో అవి రెండు చక్కగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ మనం ఈ హై క్యాలరీ ఫుడ్లో భాగంగా సో నట్స్ అంటే కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, సో కొంతమందికి నట్స్ అంత ఈజీగా తినరనమాట. సో అటువంటి వాళ్ళు మరి ఎలా తీసుకుంటూ ఉంటారు? సో పౌడర్ చేసుకొని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీవే కీర్ కాబట్టి మనకు అది లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సో అందులో మనం పౌడర్ కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓన్లీ నేనైతే బాదం జీడిపప్పు యాడ్ చేశాను, రిమైనింగ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే. సో ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఇంకేదైనా పర్వాలేదు, లైక్ సీడ్స్ కానీ ఇప్పుడు మనకు పంకిన్ సీడ్స్ అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా పౌడర్ లాగా చేసుకొని కొంచెం వేయించేసి అలా ఇంకేదైనా కూడా మనం ఈ కీర్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు కీర్లో మనం ఏదైతే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నామో సేమ్ ప్లేస్లో మిల్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు. మిల్లెట్ కీర్, అరికెలు, సామలు, జొన్న, రాగి ఏదైనా సరే. కానీ జొన్నలు, రాగి ఏంటి అంటే బాగా నానబెట్టేసి దాన్ని కొంచెం ముందుగానే వేయించేసి లేదంటే పౌడర్ లాగా చేసుకొని ఆ ఫామ్లో తీసుకోవచ్చు. కిన్వా ఆర్ గోధుమ రవ్వ అవుతే కనుక డైరెక్ట్గా మనం దాన్ని మిల్క్లోనే బాయిల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా పొంగు రావటం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే,
సో మనకు ఆల్రెడీ 50% రైస్ బాయిల్ అయిపోయింది Yeah. కాబట్టి ఒకసారి మనం రైస్ కూడా ఇలా చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి చక్క మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయింది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే అది మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఒక్కసారి లైట్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది చల్లార్చడానికి ఒక 5-10 మినిట్స్ అన్నమాట. ఓకే. సో మరి ఇది కొంచెం చల్లార్చుకొని నేనైతే మిక్సీ పట్టుకొని తెస్తాను. సో పల్లవి, నేనైతే మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేసాను. ఓకే. సో మనము చక్కగా ఉడికించుకొని అండ్ అలాగే మిక్సీ పట్టేసుకున్నాం. పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది కదా. సో ఫస్ట్ ఎందులో అయితే ఉడికించుకున్నామో ఆ ప్యాన్లోకి మళ్ళీ తీసేసుకుందాం అనమాట. అలాగే. సో నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. సో ఇది ఇందులోకి వేసేద్దాం. అలాగే. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్. సో ఇప్పుడు వేసుకుంటున్నాం ఇప్పుడు అనమాట బ్రౌన్ షుగర్. చక్కగా ఎందులో అయినా సరే అంత ఉడికిన తర్వాతే మనం షుగర్ ఆర్ బెల్లం వేసుకోవాలి. కొంచెం లాస్ట్ స్టెప్లో. సో చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. అలాగే. అలాగే ఇందులో సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు పాలు. కుంకుమ పువ్వు పాలు. సో ఒక్కసారి అది చక్కగా బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. ఓకే. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే అమూల్య, రైస్ కీర్ రెడీ అయిపోయింది. ఓకే. యమీ రైస్ కీర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రైస్ కీర్కి కావాల్సిన పదార్థాలు: పాలు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, నెయ్యి, బాదాం, జీడిపప్పు, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, కుంకుమ పువ్వు. రైస్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో పాలు అలాగే ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి ఉడికించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన బాదాం, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ముందు ఉడికించుకున్న బ్రౌన్ రైస్ పాన్లో మిక్సీ పట్టుకున్న బ్రౌన్ రైస్ పేస్ట్, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, కుంకుమ పువ్వు పాలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రైస్ కీర్ రెడీ.